చంద్రబాబు పవన్ పై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. డ్రామాలు ఆడటం పవన్ కళ్యాణ్ కే అలవాటని విమర్శించారు. చంద్రబాబు ప్రేరేపించడంతోనే జగన్ పై దాడి జరిగింది అని ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులు ఆపాలన్నారు బొత్స. ఎన్ని డ్రామా ఎన్ని నాటకం సినిమా ఒక పేపర్లో చూశాను. పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అని ఆయనకు తెలుసు. డ్రామాలు ఆయన బెస్ట్ యాక్టర్. ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాట. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాయితో కొట్టించుకోరా. ఈ నిన్న గులకరాలు అయితే నేను అన్నగాని తప్పు కానీ పాపం కానీ ఆ మాట్లాడు అదంటే వాళ్ళు వేయించుకోవడానికి అవకాశం ఉంది. స్టేజ్ ముందు పడింది కాబట్టి, ఖాళీ జాగాలు పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చి నేను జరిగిన విషయాన్ని వచ్చి ఆయనే కొట్టించుకోవాలంటే ఆయనే రాయితో విసిరించుకుని కొట్టిందంటే పాపమా ఏంటి? దేవుడు క్షమించడు. దేనికైనా దిగజారుతారా వీళ్ళనేది. నేను ఏది కూడా ఎవరి మీద వ్యాపాదించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో కొట్టింది అది ప్రేరేపణ. ఎందుకంటే మన తాలూకా మాటలు, మన వేషం, మన భాష, మన క్రియేటివ్ అది ఉంటుంది. ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. అది మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పిన ఏమన్నా అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని చెప్తున్నాం కదా మేము. ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఆగాలి. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. పిఠాపురంలో పార్టీ గురించి చెప్పారా, వ్యక్తిగతం చెప్పారా? ఆయన రాష్ట్ర నాయకుడా, పార్టీ నాయకుడు కదా, మా అధ్యక్షుడు కదా. మా పార్టీని గెలిపించండి. పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను. నాకు అవకాశం వస్తే పిఠాపురాన్ని అందరూ ఎక్కిస్తాను. బంగారు బాట వేస్తానంటే పర్వాలేదు. నన్ను గెలిపించండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. భాష చెప్పేస్తుంది ఆయన డొల్లతనం. ఆ మాటలను తీసిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకే